సింహములపైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించిన మన కనతండ్రి అయిన ఆ మహాదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ఆయన మాటలు వినాలి, విని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే వారముగా కాకుండా విన్న వాటి ప్రకారంగా బ్రతక ప్రయత్నం చేయాలనుకున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు వినబోయేటటువంటి పాఠం ధనమా దైవమా అనేటటువంటి మెయిన్ టైటిల్లో ఇది రెండో భాగం అయితే, దీనికి ఉన్న పేరు సబ్ టైటిల్గా ఏంటంటే పరలోక రాజ్యంలో పనికొచ్చేవాడు ఎవడు. మీరు ఆల్రెడీ వాట్సాప్లో చూశారు, మీ ఎస్ఎంఎస్లో చూశారు, ఇదే టైటిల్ కదా, చూసారు ఎవరన్నా? పరలోక రాజ్యం అనేది ఒక ఆర్గనైజేషన్గా మనం చూసుకుంటే అందులో చేరేటటువంటి ప్రతి ఒక్కరూ ఆ ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధి కొరకు, ఏ ఆర్గనైజేషన్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఆ కంపెనీలో ఆ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క వారు ఆ ఆర్గనైజేషన్ కోసం, ఆ కంపెనీ కోసం పనిచేస్తారు. బాగా దాని అభివృద్ధి కోసం పని చేయాలి. పని చేసే వారినే మెచ్చుకుంటారు, పని చేసే వారిని ఉంచుకుంటారు, పని చేయని వారిని డిస్మిస్ కదా. గవర్నమెంట్ జాబ్లో కూడా చూడండి, పని చేసేవారే కావాలి. పని చేయకుండా సమయాన్ని వృధా చేస్తున్నాడు, లేదంటే చేయాల్సినటువంటి పనిని చేయలేకపోతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా తీసేస్తారు. గవర్నమెంట్ జాబ్లో తీసేయటం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ప్రైవేట్లలో మాత్రం ఇమ్మీడియట్ ఫాస్ట్గా తీసేస్తారనమాట. నువ్వు పని చేయట్లేవు, నీకు పని రావట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పరు, అట్లా చెప్పరు. ఏమంటారు? ప్రస్తుతానికి పనులు లేవు, కొంతమందిని తీసేస్తున్నాం, మళ్ళీ పని దొరికినప్పుడు పెట్టుకుంటాం. కాబట్టి ఎవరేమనుకోవద్దు, కొంతమందిని తీసేస్తున్నాను ఎందుకంటే కంపెనీ లాస్లో ఉంది, ఇట్లానే నడిపితే బాగుండదు కాబట్టి తీసేస్తున్నాను అంటాడు కంపెనీ వాడు. ఇట్లా చెప్పి తీసేస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే పరలోక రాజ్యం, మనం ఈరోజు పరలోక రాజ్యంలో పనికి వచ్చేవాడు ఎవడు అన్నప్పుడు, పరలోక రాజ్యంలో ఒకవేళ పని చేయట్లేడు అనుకో, ఎవ్వరికి చెప్పరు, తీసేస్తూనే ఉంటారు. కాకపోతే మనమే అనుకుంటుంటాం పరలోక రాజ్యంలోనే ఉన్నాను అని అనుకుంటాం మనం, అంతే. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉన్న బయట ఉన్న పెద్ద తేడా ఉండదు, మనకు డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకోసమే మనకి ఏమనిపిస్తుంది, నేను అందులోనే ఉన్నాను అనుకుంటాం. పని చేసేవాడే పరలోక రాజ్యానికి కావాలి, పరలోక రాజ్యంలో ఉంటాడు, పరలోక రాజ్యంలో ఉండాలి. పని చేసేవాడే పరలోక రాజ్యంలో ఉండాలి, పని చేయనివాడు ఎప్పటికీ. ఈ విధంగా మనం మాట్లాడుకోకపోతే కొంతమంది అజ్ఞానులు, అంటే జ్ఞానం ఇంకా బైబిల్ పరంగా జ్ఞానంలోనికి రానటువంటి వారు, అప్పుడప్పుడే నమ్ముకున్నటువంటి వారు, లేకపోతే 10-20 సంవత్సరాలు అయినా కూడా పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియని వారు ఏం చేస్తారు తెలుసా? విచిత్రంగా చూస్తుంటారు ఈ మాటలు చెప్తున్నప్పుడు. ఇదేంది, పరలోక రాజ్యంలో పని ఉందా, పరలోక రాజ్యంలో పని చేయాలా అని అనుకుంటుంటాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అంటే ఏమనుకుంటాడు మనోడు, అది పరలోకంలో ఉందనుకుంటాడు. పరలోకంలో పని ఏంటి, మళ్ళీ ఇక్కడే చెమటోడిసి కష్టపడితే మేము మా ఇంటి కోసం, ఒంటి కోసం, మళ్ళీ పరలోక రాజ్యంలో మళ్ళీ పని ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటారు. కాబట్టి పరలోక రాజ్యం అంటే ఏంటి ఇప్పుడు మనకు ఫస్ట్ తెలియాలి. పరలోక రాజ్యం అంటే ఏంటి? చాలా మాటలు మాట్లాడాను, చాలా సబ్జెక్టులు దీని గురించి మనం మాట్లాడటం జరిగింది. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం ఎక్కడుంది చెప్తారా? సమాధానం ఎవరైనా? పరలోక రాజ్యం అంటే సంఘమే పరలోక రాజ్యము అని ఎన్నోసార్లు విత్ రిఫరెన్సెస్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఇవ్వటం జరిగింది. పరలోక రాజ్యం అంటే ఏటో కాదు, సంఘం. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, క్రీస్తు రాజ్యం అన్నా, సంఘం అన్నా, దేవుని సంఘం అన్నా, క్రీస్తు సంఘం అన్నా అని ఒకటే. కాబట్టి ఈ రాజ్యము అనగా ఈ సంఘంలో ఏం జరుగుతుంది అంటే, ఈ సంఘంలోనికి రాకముందు, ఈ రాజ్యంలోనికి రాకముందు, ప్రవేశించక ముందు అందరూ ఈ లోకంలో ఎలా బ్రతికేవారు? ఒకటే మాట చెప్పాలి, ఎలా బ్రతికేవారు అని అంటే వేటాడుతూ బ్రతికేవారు. ప్రతి ఒక్కరూ వేటాడుతూనే బ్రతుకుతున్నారంటే ఎస్, అందరూ స్త్రీ అని గాని, పురుషుడని గాని, ధనికుడని గాని, పేదవాడు అని గాని తేడా లేకుండా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నటువంటి వాడు కానివ్వండి, అంగహీనుడు కానివ్వండి,
ఎవడైనా సరే ప్రతి ఒక్కడు ఈ భూలోకంలో ఎలా బ్రతుకుతున్నాడంటే వేటాడుతూ బ్రతుకుతున్నాడు. దేన్ని? డబ్బుని. డబ్బుల వేటలో ఉన్నాడు. డబ్బుల వేటలో ఉన్నాడు. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది. ఫర్ ఎగ్జాంపుల్ గా చేపల వేటకెళ్ళినటువంటి వాళ్ళు అందరూ వలలే తీసుకువెళ్ళరు, అవునా కదా? ఒకడు గాలం వేస్తాడు, ఇంకోడు వలేస్తాడు. ఆ వలలో కూడా చాలా రకరకాలైనటువంటి వలలు ఉన్నాయి. మళ్ళీ ఈసురు వల అని ఒకడు, బెండు వలలు ఒకరు, అలా చాలా రకాల వలలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ మధ్య మోడర్న్ ఫిష్ హంటింగ్ అనమాట. మోడర్న్ ఫిషింగ్ ఏంటంటే కరెంట్ పెడుతున్నారు నీళ్ళల్లో. ఇంత పెద్ద రాడ్డు, ఇనుము రాడ్డు పెట్టేసుకొని దాన్ని కొసలో వైర్ చుట్టేసి కరెంట్ లో పెట్టేసి ఆ స్తంభానికి తగిలించేసేసి నీళ్ళల్లో పెట్టడం. ఏముంది, అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ ఎల్లెలకలు పడతాయి. వెంబడి తీయటం, ఈ కరెంటు పూల ఆ రాడ్ తీసేయటం, పక్కకు తీసేయటం కర్రతో, అక్కడ ఉన్న చేపలన్నీ టగటగా ఉట్లేసుకోవటం. మళ్ళీ ఇంకొక చోట ఈజీ ఫిషింగ్ కదా. ఈ తెలివి మనిషికి మామూలు తెలివా కదా. అడవులలోకి వెళ్తే అడవులలో ఉన్నటువంటి జంతువులను వేటాడే విధానం ఏంటంటే మీట్ పెట్టి వాళ్ళు ఒకరు కదా, పరిగెత్తించి చంపే వాళ్ళు ఒకరు, అక్కడ బాంబులు పెడతారు. వాళ్ళు విచిత్రం, చెరువులో కూడా పెడతారు బాంబు. నాగరం సాగర్కి వెళ్తే బాంబులు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాంబు వేసి చేపలు పడుతుంటారు. నీళ్ళల్లో బాంబే, అడవిలోనూ బాంబే. ఎన్ని రకాలు ఉన్నాయి జాగ్రత్త వినండి మీరు. ఎన్ని రకాలైతే ఏంది కంప్లీట్ గా వేట. అదే విధంగా డబ్బుల వేటలో కూడా మనిషి నువ్వేమన్నా చెయ్యి, పెయింట్ వేస్తావా, ఇల్లు కొడతావా, ఇల్లు కూల కొడతావా, అవునా కదా? ఇల్లు కూల కొట్టేటోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. రోడ్లు వేసిన, రోడ్ల మధ్య నుంచి ఆ రోడ్డుని పగలగొట్టినా, చెట్లు నాటినా, చెట్లు పీకినా, చెట్లకు నీళ్లు పోసినా, బట్టలు కుట్టినా, బట్టలు ఉతికినా, అన్నం వండినా, ఎన్ని పనులు చూడండి. అన్ని రకాలైనటువంటి పనులు మొత్తం దేనికయ్యా నువ్వు చేస్తున్నావు అంటే వేట, డబ్బుల వేట. అప్పుడు డబ్బు ఏమంటా తెలుసా? డబ్బుల వేటలో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వాడు దొరికినప్పుడు, డబ్బుల కోసం రాత్రనక పగలనక విశ్రమించకుండా పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ధనవంతుణ్ణి కావాలని ఆశతో పనిచేసేవాళ్ళు. నేను ధనవంతుణ్ణి కావాలి, అందరికంటే గొప్పవాణ్ణి కావాలి, అందరికంటే ఎక్కువ సంపాదించాలి అని అనుకుని డబ్బు కోసం వేట చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో, అలాంటి ఒక్కరితో ఆ డబ్బు మాట్లాడుతుంది. డబ్బు కోసం వేటకెళ్తున్నావా, తూ హీ హే మేరా బేటా అంటది. ఏమంటది? తూ హీ హే మేరా బేటా, ఆజా బేటా. తర్వాత मुझे ले लो बेटा, मुझे ले लो, मोटा हो जाओ, छोटा करना बाद में मेरा काम है. అర్థమవుతుందా? ఫస్ట్ మన దగ్గరికి వస్తుంది. దానికోసం వేట 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 వేట, కేవలం డబ్బు కోసమే వేటాడుతున్నటువంటి వ్యక్తులు, ధనం కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. అక్కడ నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. బాగా పని చేస్తుంటారు డబ్బుల కోసం. కానీ దేవుని కోసం పని చేసేవారు ఎక్కడ ఉన్నారు? దేవుని కోసం పని చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఈ ప్రపంచంలో దేవుని కోసం పని చేసేవాళ్ళు ఎక్కడున్నారు అని అన్నప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు, పరలోక రాజ్యంలో ఉన్నారు, క్రీస్తు సంఘంలో ఉన్నారు, దేవుని సంఘంలో ఉన్నారు. అవునా కదా? పరలోక రాజ్యంలో ఉన్నవాళ్ళు, పరలోక రాజ్యంలో ఉన్నవారు మాత్రమే దేవుని కోసం పనిచేసేవాళ్ళు, దేవుని కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి వారు, దేవుని కోసం మాత్రమే కాకుండా ఆ రాజ్య వ్యాప్తి కోసం, పరలోక రాజ్యాన్ని విస్తరింపచేయటం కోసం, ఆ పరలోక రాజ్యమును అనేకులు చేరటం కోసం, ఆ పరలోక రాజ్యంలో అనేకులు చేరటం కోసం ఎలా కష్టపడతాడంటే ఒక్కసారి ఆలోచించండి. డబ్బు కోసం మనిషి ఎలా ప్రయాసపడుతుంటాడో అలా ప్రయాసపడగలడు. అందులో
పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతూ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం యొక్క స్థితిగతులు, పరలోక రాజ్యం యొక్క విస్తరణ, అసలు పరలోక రాజ్యం గురించి ఆయన ఉపమానములుగా చెబుతున్నటువంటి ఒక 2 ఉపమానాలు మీకు చూపిస్తాను. పరలోక రాజ్యం యొక్క విధి విధానాల గురించి కొంచెం మనకు అర్థమయ్యే ప్రయత్నం, కొంచెం మనకు అర్థం అవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి చదవండి. 31 నుంచి చదవండి. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము, జాగ్రత్తగా వినండి, మీకు నీట్గా అర్థం కావాలి. పరలోక రాజ్యము ఎలా ఉందట? ఒకడు తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ ఎంత ఉంటుంది చూసారా మీరు? ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది కదా. కూర వండేటప్పుడు తాలింపు కోసం వేసేటప్పుడు అందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి రౌండ్గా, అదే ఏంటివి? ఆవగింజలు, రైట్. ఆవగింజతో పోలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాజ్యాన్ని. రాజ్యం ఆవగింజను పోలి ఉన్నది. పొలములో విత్తుచున్న ఆవగింజ, మళ్ళీ మామూలు ఆవగింజ కాదు, ఉట్టుట్టి ఆవగింజ అని చెప్పట్లే. ఎలా ఉందట అది? తన పొలములో విత్తిన ఆవగింజ, విత్తబడిన ఆవగింజ అని చెప్తున్నాడు. విత్తబడిన ఆవగింజ ఏమైతే చెప్పండి? పెరుగుతుంది, మొక్క అవుతుంది, మొక్క నుంచి మ్రాన్ అవుతుంది కదా, పెద్ద చెట్టు అవుతుంది. కూర మొక్కలన్నింటికంటే పెద్ద చెట్టు అవుతుంది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు వచ్చేసి నివసించేంత గొప్ప పెద్ద చెట్టు అవుతుందట. చాలా చిన్నదే కానీ విత్తితే ఏమవుతుంది? అలా అవుతుంది. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యం యొక్క గుణం గురించి చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యం ఎలాంటిది అంటే అలా ఉండదు, నిశ్చలంగా అలానే ఉండిపోయేది కాదు. పరలోక రాజ్యము ఎదుగుతుంది, పరలోక రాజ్యము విస్తరిస్తుంది. పరలోక రాజ్యానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే పెరిగేది, విస్తరించేది అని చెప్తున్నాడు. ఈ ఉపమానంలో మనకు అర్థం కావాల్సింది పరలోక రాజ్యము ఎలాంటిది అని అన్నప్పుడు, పరలోక రాజ్యము వ్యాకోచం లేదంటే విస్తరణ చెందేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నది, వృద్ధి చెందే గుణాన్ని కలిగి ఉంది, పెరుగుతుంది, అంతకంతనే అలాగే ఉండిపోదు, పెరుగుతూ ఉంటది అని చెప్తున్నాడు. ఇది మనకు అర్థం కావాలి ఈ ఉపమానంలో. నెక్స్ట్ ఇంకొక ఉపమానం కూడా చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 3 కుంచముల పిండి ఎంత ఉంటుందండి? 3 కుంచముల పిండి. ఎవరికైనా తెలుసా కుంచం ఎంత? 10 చీరల. నాకేదంతా పర్ఫెక్ట్ తెలీదు ఈ లెక్కలు. 30 చీరల పిండి అంటే ఒక చీర 1 కిలో ఉంటుంది కదా. 30 కిలోల పిండి. 30 కిలోల పిండి ఎంత ఉంటుందండి? వా, చాలా ఎక్కువ ఉంటుంది కదా. అది అంత పిండిలోనంట, ఆ పిండిలో ఒక స్త్రీ గింతంతే పుల్లని పిండిని, ఇంత చిన్న పిండిని, ఇంత
తక్కువ పిండిని తీసుకెళ్ళేసి అంత పెద్ద ముద్దలో పెడితే ఆ ముద్దంతా ఏమవుతుంది? పులిసిపోద్ది కదా. అంటే ఆ గిత్తంత ముద్ద ఉంది చూసావు, చిన్న పులిసిపోయిన ముద్దను పోలి ఉన్నది, పులిసిన పిండిని పోలి ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యం. పులిసిన పిండిని పోలి ఉన్నది అన్నప్పుడు పులిసిపోయిన పిండిని పోలి ఉన్నది అని కాదు అర్థం. పెద్ద ముద్దలో పెట్టిన పులిసిన కొంచెం పిండి మామూలుగా ఉన్న పులిసిన పిండితో పోలలే. పెద్ద ముద్దలో పెట్టబడిన చిన్న పులిసిన పిండి ఇక్కడ, అక్కడ విత్తబడిన ఆవగింజ, అక్కడ విత్తబడిన ఆవగింజ, మామూలు గింజ కాదు, విత్తబడిన ఆవగింజ. విత్తబడిన ఆవగింజకు ఏ గుణం ఉంటుంది? ఎదిగే గుణం ఉంటుంది. ఎక్కువ మంచి పిండిలో దాచిపెట్టిన, మంచి పిండిలో ఉంచిన చిన్న పులిసిన పిండిని లోపల పెడితే ఏమవుతుంది? పుల్లని పిండిని ఏం పెడితే ఏమవుతుంది? దీనికి కూడా ఏ గుణం ఉంటుంది? ఎదిగే గుణం ఉంటుంది. ఎదుగుతుంది అంటే మొత్తం పూలే పడుతుంది. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడండి? పరలోక రాజ్యం అంటే సంఘం అన్నారు. ఇప్పుడు మీరు సంఘం అంటే ఏం భయపడుతున్నారు సమాజం చెప్పనికి? సంఘం అంటే ఒక గుంపు అంటే కొంత మనుషులు, ఇద్దరికి మించి ముగ్గురికి మించి అన్నట్టు కదా. నేను ఒక్కనే ఒక సంఘం అంటే సెట్ అవ్వదు అది, అవును కదా. కొంతమంది యూట్యూబ్లో నేను విన్నా, సంఘం కోసం రక్తం కార్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు పేరు పెట్టుకో అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి ఆయన పేరు పెట్టుకో అని చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించడం కోసం ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు, దేని పేరైనా పెట్టుకోవచ్చు. రాయి పేరు పెట్టుకుంటావా, కొండ పేరు పెట్టుకుంటావా, చెట్టు పేరు పెట్టుకుంటావా, సముద్రం పేరు పెడతావా, కోనేటి పేరు పెడతావా, పట్టణం పేరు పెడతావా, ఏమైనా పేరు పెట్టుకోవచ్చు అనేటటువంటి కోణంలో మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏమంటారు? నేనే సంఘం, నా పేరేం పేరు? సంఘం అంటే మనమే కదా, నువ్వే కదా అని చెప్పేసి ఎదుటోడికి తెలియకపోతే ఏమంటాడు? అవును నేనే అంటాడు. నీ పేరేం పేరు? నీ పేరు శంకర్ కదా, మరి నీ పేరు శంకర్ ఎందుకు పెట్టుకున్నావు అంటాడు. అంటే సంఘం అంటే కొంతమంది యొక్క సముదాయం, గుంపు, మంద కదా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, సంఘం అంటే ఏంటో చెప్పండి. పరలోక రాజ్యం అంటే ఏంటో చెప్పండి. అర్థం కావట్లేదు ఇంకా. మనమే పరలోక రాజ్యం అంటే మనమే. మనకి ఎలాంటి గుణం ఉండాలట? ఎదిగే గుణం. ఎలాంటి గుణం ఉండాలి? ఎదిగే గుణం. అర్థమవుతుందా? విత్తబడిన ఆవగింజ మొలవలేదంటే అర్థం ఏంటో? అది సచ్చిందని అర్థం. మొలవలేదని అంటే సచ్చింది అని అర్థం. మరి మనం పరలోక రాజ్యం అంటే మనం ఎదగాలి, మనం విస్తరించాలి, మనం వ్యాప్తి చెందాలి కదా. చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఎదగాలంటే ఏం చేయాలంటే నా ఇల్లు నేను కట్టుకోవాలి. ఎదగాలంటే ఏం చేయాలి? నా పని నేను చేసుకోవాలి. ఎదగాలంటే ఏం చేయాలి? నాది నేనే చూసుకోవాలి, ఎవ్వడి పని చూడకూడదు.
ఎదుగుతావా అట్లా? నేను సంపాదించింది నేనే తినాలి, నాయన్ని నేనే ఖర్చు పెట్టాలి, నాది నేనే తిని కావాలి. ఎదిగినట్ట చచ్చినట్ట, మొలిచినట్ట చచ్చినట్ట జాతినండి, అవునా కదా? మనం అందరం ఏం చేస్తున్నాం ఇప్పుడు? లోకానికి ఎన్నో విషయాలు మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు మన కోసం, ఇది మన కోసం, ఇది పర్టికులర్గా ఈరోజు పాఠం మన కోసమే. ఈరోజు పాఠం మన కోసమే. సంఘం ఎదగాలంటే, పరలోక రాజ్యం విస్తరించాలంటే పని చేయాల్సింది ఎవరు? పరలోక రాజ్యంలో పనికొచ్చేవాడు ఎవడు? మన టైటిల్. పరలోక రాజ్యం విస్తరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? విస్తరించాలి. ఈ విధంగా విస్తరించాలి అని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఏం చేస్తే ఎదుగుతుంది, ఏం చేస్తే విస్తరిస్తుంది అనేటటువంటి విషయం కూడా రాయించాడు ఇక్కడే. అవి కూడా ఎలా చెప్పాడు తెలుసా? ఉపమాన రూపంలోనే చెప్పాడు. ఒకసారి చూసుకుందాం మనం. అదే 13వ అధ్యాయంలో, ఇదే 13వ అధ్యాయంలో 44 నుంచి చూడండి జాగ్రత్తగా. 44 నుంచి చూడండి. పరలోక రాజ్యము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యం దేంతో పోలుస్తున్నాడు? ఎక్కడో పొలం కనబడింది, అక్కడ ధనం ఉంది. ఆ ధనం సంపాదించుకోవటం కోసం, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటం కోసం ఏం చేయాలట? మరొకసారి చదవండి. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటున్నాడు. పరలోక రాజ్యం దేంతో పోల్చాడు? దాచబడిన ధనం. దాచబడిన ధనమును ఎక్కడ? పొలములో. పొలం అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఇక్కడ పొలం అంటే ఏంటి? పొలం అంటే ఏంటి? సరే, ఒక మాట చెప్తా. ఒకసారి 38వ వచనం చూడండి. ఇక్కడే పొలం అంటే ఏంటి? లోకం. పొలం అంటే ఏంటి? లోకం. ఈ లోకములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎవరు? ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం మీకు బాగా అర్థం కావాలి. అది కనుక్కున్న తర్వాత నెక్స్ట్ కండిషన్ చూడండి. దాన్ని కనుగొని ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. చూడిగా అర్థమవుతుందా? ఏం దొరికింది? పొలములో ఆ దాచబడిన ధనం దేంతో పోల్చబడింది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే ఏంటి? గుంపు. మర్చిపోకూడదు, రైట్? దాన్ని సంపాదించటం కోసం ఇతనికి ఉన్నదంతా అమ్మి పెడితే పరలోక రాజ్యాన్ని కొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జాగ్రత్తగా వినండి. ఇక్కడ పక్కనే రామగిరి ఉంది కదా, పెద్ద ముద్ద అన్నమాట. 30 సేర్ల పిండితో కలిపిన ముద్ద అది. అక్కడ ముద్ద ఉంది, అందులో కలవటానికి ఇంకొక ఏం వెళ్ళాలి? పులిసిన పిండి వెళ్ళాలి. పులిసిన పిండి వెళ్ళి అందులో జొరబడితే ఊరంతా పులిసిపోవాలి. అర్థమవుతుందా మీకు? ఊరంతా పులిసిపోవాలి అంటే అందరూ పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అంత విస్తరించాలి అని అంటే ఏం చేయాలి? పరలోక రాజ్య విస్తరణ కోసం పాటుపడాలి అని అంటే చేయాల్సినటువంటి పని ఇదే. దాచబడింది ధనం, పరలోక రాజ్యం దొరికింది, చూశాడు,
వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఉన్నదంతా అమ్మి అయినా సరే అక్కడ ఏం చేయాలి? సువార్త ప్రకటన చేసి విస్తరింప చేసే కార్యక్రమం చేయాలి. అవును కదా? తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలము కొనాలి. మనం ఏ పొలం కొంటాం? విత్తనాలే లేని పొలం కొంటాం. అవునా కదా? విత్తనాలు లేని పొలం అంటే మన పొట్ట కోసం మనం పొలం కొంటాం. దేవుని పొట్ట కోసం, లేదంటే దేవుని కోసం ఓ పొలం కొంటామా? దేవుని కోసం పొలం కొనడం అంటే ఒక ఊర్లో జొరబడి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తూ రాజ్య విస్తరణ, రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడటంలో ఏం చేయాలి అంటే తనకు కలిగినదంతయు అమ్మి ఆ పని చేయాలి అని ఎవరు సూచించారు? యేసుక్రీస్తు ప్రభువు సూచించారు. అంత మాత్రమే కాకుండా ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ప్రభు, ఏం చేయమంటావు అడిగాడు ఒక ఆయన. అతనితో ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో నేను కూడా పోవాలనుకుంటున్నాను, జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి చెప్పు అని అన్నప్పుడు యేసు ప్రభు ఎలాంటి సలహా ఇచ్చాడు ఒకసారి అది కూడా చూద్దాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయం 16 నుంచి 19వ అధ్యాయము 16 నుంచి 19వ అధ్యాయం 16 వచనం. ఇదిగో ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగిన. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, విచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పి. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. జాగ్రత్తగా వినండి. పార్ట్ 1లో మాట్లాడుకున్నాం మనం. ఏం మాట్లాడుకున్నాం? భూమి మీద మీ కొరకు ధనమును ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి? పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నది అమ్మేస్తే పరలోకంలో ధనం వచ్చేస్తా? ఏమనండి? ఏమన్నాడు ఇక్కడ? పాయింట్ చేయాలి మీరు. ఇక్కడ ఏమన్నాడు చూడండి. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఎవరికి ఇవ్వాలి? బీదలకి ఇవ్వాలి. ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వాలి అని అంటే నీ ఆస్తి మొత్తం అమ్మేసి ఒకే ఒక బీదవాన్ని చూసేసి ఆయనకి ఇచ్చేస్తే కొంతమంది ఆలోచిస్తారు. మనకున్న ఆస్తి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ₹1 కోటి ఆస్తి నాకు ఉందనుకో, ఒక బీదవాడిని చూసేసుకొని ఆ ₹1 కోటి ఆయనకి ఇచ్చేస్తే ఆయన కాదు. అన్నా కదా? అదే దీని భావం, దీని అర్థం. బతకలేకపోతున్న వారు, బతకటానికి ఎంతో కష్టపడుతున్నటువంటి వారు, మామూలు అన్న వస్తువులు కూడా దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ పంచి చేయి అంటున్నాడు, సహాయం చేయి అంటున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించు అంటున్నాడు. దిక్కులేని పిల్లల్ని పరామర్శించాలి. దిక్కులేని స్త్రీలను, అంటే విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో, వారి బాధల్లో పరామర్శించడం, ఇవన్నీ చేయాలి. దీనికోసం నువ్వేం చేయాలి? నీ ఆస్తిని కరగదీయాలి, కరిగించాలి.
అని చెప్తున్నాడు. అలా చేస్తే ఏమొస్తుంది? పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. నెక్స్ట్ అది అయిపోయిందా? అప్పటి వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ నువ్వేం చేయాలో తెలుసా? నన్ను వెంబడించాలి. నెక్స్ట్ నువ్వేం చేయాలంటే నన్ను వెంబడించాలి. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను, వ్యసనపడుచు వెళ్ళిపోయాను. జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనస్తుడికి ఏదైతే సూచించాడో, సూచించినటువంటి కార్యక్రమము ఆయన చెప్పినట్టు చేయగలిగితే భయంకరంగా విస్తరించదు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. మామూలుగా కాదు, ఎవరు ఎంతమంది అడ్డుగోడలు కట్టినా కూడా పగలగొట్టుకుంటూ విస్తరిస్తుంది. మాటలతో చెప్పే సువార్త కంటే క్రియల ద్వారా చెప్పే సువార్త బహుబలంగా పనిచేస్తుంది కనుక అలా పని చేయాలి, అలా పని చేయాలి. అందుకోసం ఉపమానం ఏం చెప్పాడు? ఉపమానం దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు 44లో పొలములో దాచపెట్టబడినటువంటి ధనమును పోలి ఉన్నది. దొరికిన వెంటనే ఏం చేయాలి? తనకున్నటువంటి సమస్తమును అమ్మి తీసుకొచ్చేసి దాన్ని కొనాలి. అంటే దానికోసం విస్తరణ కోసం నువ్వు కష్టపడాలి, విస్తరణ కోసం నువ్వు కష్టపడాలి. 13వ అధ్యాయంలో 44వ వచనంలో ఉన్నటువంటి ఉపమానానికి అర్థం. 45లో కూడా మంచి ఉపమానం చూడండి. 45, 46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎవరిని పోలి ఉన్నది? ఒక వర్తకుని. ఆ వర్తకుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే మనమే కదా. మనకు ఉండాల్సిన గుణం ఏంటి? వెతికే గుణం ఉండాలి, వెతికే గుణం ఉండాలి. వెతికితే దొరికిన తర్వాత మనం దేనికోసం వెతకాలి చెప్పండి? పరలోక రాజ్యం వెతుకుతుంది. దేని గురించి వెతుకుతుంది? ఇక్కడ ముత్యము అని, ధనము అని మాట్లాడుతుంది, కానీ ఉపమానం ఇది, అంటే ఎగ్జాంపుల్. కానీ మనం వెతకాల్సింది ఒరిజినల్. దాన్ని ప్లేస్లో ఏం పెట్టాలి? ఒరిజినల్ ఏంటి? నిజ స్వరూపం ఏంటి? అది ఆత్మల కొరకు పరలోక రాజ్యం సంచరిస్తుంటది అన్నమాట, ఆత్మల వెతుకులాటకై. ఒక మాటలో ఆత్మల వేట అని చెప్పొచ్చు. ఆత్మలు అనగానే మనోళ్ళు ఎప్పటి నుంచో ఒక అలవాట్లు పట్టరు కదా, ఈ లోకం అలవాటు పడింది కదా. ఆత్మ అనగానే ఏమనుకుంటారు? మనిషిలో ఉన్న ఆత్మ అనుకోరు, దయ్యం అనుకుంటారు. దయ్యాల కోసం కాదు మన వేట. ఆత్మలు పట్టడం అంటే మనుషుల్ని నశించిపోతున్నటువంటి మనుషుల్ని, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనుషుల్ని, వారి జీవిత పరమార్థాన్ని వాళ్ళకి తెలియచెప్పి సన్మార్గంలో నడిపించి పరలోకానికి తీసుకెళ్ళటం. చనిపోతే ఒక ప్రమాదం ఉంది. భూలోకంలో ఎట్లనన్నా బతకొచ్చు, ఏ విధంగానైనా బ్రతకొచ్చు. కరెక్ట్ చెప్పిన భూలోకంలో బ్రతకాలి, భూలోకంలో మంచిగా బ్రతకటం కోసం యేసుక్రీస్తును నమ్ముకున్నా అని అనుకుంటే వాడికంటే వేస్ట్గా ఇంకోటి ఉన్నాడు. అవునా కదా? నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా భూలోకంలో మంచిగానే బతుకుతావు. భూలోకం గురించి కానీ నువ్వు నమ్ముకోవాల్సింది. భూలోకంలో బ్రతకటం కోసం అంటే యేసుక్రీస్తు అసలు నీకు అవసరమే లేదు. యేసుక్రీస్తు అవసరమే నీకు లేదు అసలు. ఎందుకంటే భూమి మీద యేసుక్రీస్తును నమ్మనోడు బ్రతుకుతున్నాడు, నమ్మినవాడు బతుకుతున్నాడు, వాడు ఇంకా దర్జాగా బతుకుతున్నాడు. అసలు దేవుడే లేడనేటటువంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు. అది మన మనసుకు తోచాలి, తట్టాలి, అర్థం కావాలి మనకు. అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామనంటే ఒకటి, మన భవిష్యత్తు, పరలోకం. ఈ లోకం చాలా చిన్నది. తుమ్మితే చచ్చిపోతాం, దగ్గితే చచ్చిపోతాం. అంటే తుమ్మినందుకు చచ్చిపోతామని కాదు అర్థం. ఎంత సింపుల్గా చావు అనేది ఈజీ అయిపోద్ది, వెళ్ళిపోతాం. ఇది పర్మనెంట్ కాదు. కానీ అసలు శిశులైనటువంటి జీవితం ఒకటి ఉంది అని చెప్పేసి తెలుసుకోవటమే, ఆ నిజాన్ని నిర్ధారణతో, రుజువులతో తెలుసుకోవటమే అద్భుతం. ఆ సత్యాన్ని తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత ఈ జీవితానికి ఎవడు ఇంపార్టెంట్ ఇవ్వడు, ఈ పనికి మాలిన జీవితానికి ఎవడు ఇంపార్టెంట్ ఇవ్వడు. కానీ ఈ జీవితమే టార్గెట్ చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ బైబిల్ వెర్రితనంగా కనపడుతుంది.
బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ వాళ్ళకి ఎట్లుంటాయి తెలుసా? వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. అలా పిచ్చెక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టిల్, తెలుసా? ఉన్నది సమస్తము అమ్మేసి అంటే మేమెడ బతకాలి అంటాడు. అవునా కదా? నేను బతికిస్తున్నాడు దేవుడు అన్న సంగతి ఆయనకి తెలియక నేనెట బతకాలి అంటుంటాడు. రకరకాలైనటువంటి ఆలోచనలు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకంలో బ్రతకటం కోసం కాదు యేసుక్రీస్తుని నమ్మాల్సింది. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? పరలోకం, నిత్యలోకం, నిత్య జీవితం కదా. యవనస్తుడు కరెక్ట్గానే అడిగాడు. ఏమడిగాడు? నిత్య జీవం కావాలి అంటే అర్థమేంటి? నిత్యం, నిరంతరం, ఎనీ టైం నేను బతుకుతూ ఉండాలి ఆనందంగా, హ్యాపీగా. అదే కదా మన కోరిక. భూమి మీద ప్రతి మనిషి కోరుకునే కోరిక ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి, హ్యాపీగా బతకాలి. ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకున్న తర్వాత కష్టాలు వచ్చినాయి అనుకో, బతుకుతాడా? నేను తొందరగా చావాలి, నాకు ప్లాన్ చెప్పండి అంటాడు. కొంచెం కష్టాలు వస్తే కథం, నేను తొందరగా చావాలనుకుంటున్నాను బ్రదర్ అంటాడు. అంటే ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు, నీ కోరిక నేను తీరుస్తా. నువ్వేం చేయాలి? నా కుమారుడు దగ్గరికి రావాలి. ఎవరైనా యేసు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అయితే యేసుక్రీస్తు చెప్పింది ఏంటో తెలుసా? నీ కోరిక తీరుతుంది, కాకపోతే అది దానికి ఈ లోకం సెట్ అవ్వదు, దానికి లోకం సరిపోదు, దానికి లోకం సరిపోదు. అవునా కదా? ఇప్పటికే జనాభా ఓవర్ అయిపోయిందని చెప్పేసి గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏమన్నారు? బాగా ఓవర్ అయిపోవడంతో ఆపరేషన్ అయితే ఎందుకు వచ్చిందండి? అరే ఈ భూలోకం, ఈ భూమి పట్టదు, ఎక్కువైతే జనాలు, భూమి నిండిపోతే మళ్ళీ కష్టము, కాబట్టి మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదు, అందరినీ కనకూడదు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేటటువంటి స్టేట్మెంట్తో ముందుకు వచ్చేసి ఇద్దరే అన్నారు. ఇప్పుడు ఇద్దరు వద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరైనా ఎక్కువైపోతున్నారు. ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కడు చాలని చెప్పేసి. ఎందుకు అంటే జనాభా నియంత్రణ. ఎందుకు జనాభా నియంత్రణ? జనాభా ఎక్కువైతే, జనాభా పెరిగితే, జనాభా పెరుగుతున్నట్టు భూమి పెరగదుగా, అందుకోసమే కంట్రోల్ చేసుకోవటం మనకే మంచిది అని చెప్పేసి గవర్నమెంట్ అలాంటి రూల్ తెచ్చింది. మొన్నటికి మొన్న మనం మన రాజశేఖర్ గారు చెప్పినటువంటి ఒక పాఠంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా. ఒక ప్రాంతంలో జనాభా పెరుగుతున్నారు, పెరగకూడదని చెప్పేసి. మన ఇండియాలోనే అది కూడా కాశ్మీర్లో ఘోరం. భూమి పెరగదు, జనాలే పెరుగుతున్నారు, ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురిని కంటున్నారు. వద్దు అని అంటే కుదిరేటట్లేదు. ఏం చేయాలని అంటే నలుగురు కలిసి ఒక మైండ్ చేసుకోవాలట. దానివల్ల ఏమవుతుందంటే ఆ నలుగురు ఒక అమ్మాయి ద్వారా ఎంతమందిని కన్నా మళ్ళీ అందరికీ సమానమే వస్తుంది. మళ్ళీ పంచుకోవటానికి లేదు, పంచుకోకూడదు, అదంతే ఉంటుంది. నలుగురు కలిసి ఒక అమ్మాయితో ఎంతమందిని కనగలరు చెప్పండి? వీళ్ళు ఎంతైనా అంటారు, అమ్మాయిలు ఒప్పుకుండొద్దు. అవునా కదండి? స్త్రీకి ఇప్పుడు అసలే నార్మల్ డెలివరీ ఎప్పుడో మాయమైపోయాడు, అది గతం గత. ఇప్పుడు మొత్తం కోసి తీయటమే, ముగ్గురు కంటే ఛాన్స్ లేదు. ఎంత నియంత్రణ, అది భయంకరం కదా. అంటే వాళ్ళకి పాపమా, ఇది రైటా రాంగా అనేటటువంటి అవన్నీ ఆలోచించట్లేదు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడు. అందుకోసమే ఏం చేయాలి? నియంత్రణ. భూలోకం సరిపోదు, భూలోకం సరిపోదు. ఇప్పుడు ఆదాము నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒక్కడు కూడా చచ్చిపోకుండా ఇక్కడే ఉంటుంటే పరిస్థితి ఏంటి చెప్పు? ఇప్పటిదాకనా అడుగు వేయటానికే సందు లేకుండా అయిపోయి శవాల కుప్ప అయిపోయి ఇప్పుడు ఒకరినొకరు చంపుకొని ఇప్పటికే చంపుకుంటున్నారు కాస్త ఎక్కువైతేనే. ఇలా జరుగుతుంది కదా నాన్న. కాబట్టి ఇది కుదరదు, నీ కోరిక నేను తీరుస్తా, కానీ ఈ లోకం కాదు, పరలోకం అంటే ఇంకొక లోకం అని అర్థం.
పరలోకం అంటే ఏంటి? మరొక లోకంలో ఇది సాధ్యమవుతుంది. నిరంతరం నిత్యము జీవించే అవకాశం మరొక లోకంలో ఉంటుంది కనుక అక్కడికి రావాలి అని అనుకుంటే ఈ విధంగా బ్రతకాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి రావటం కోసం, పరలోకం వెళ్ళటం కోసం, నిత్య జీవం సంపాదించుకోవటం కోసం ప్రయాసపడుతున్నటువంటి వారందరినీ ఒక చోటికి చేర్చి, ఒక గుంపుగా చేర్చేసి ఈ గుంపు ఏం చేయాలి అంటే ఇదే విషయాన్ని అనేకులకి చెప్పాలి. ఎందుకంటే అక్కడ భయంకరమైన ప్లేస్ విస్తరిస్తూ ఉంటుంది. అనంతమైనటువంటిది కాబట్టి అక్కడ ఎంతమంది అయినా పర్లేదు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరినీ దేవుని పిల్లలుగా మార్చాలి. దేవుని పిల్లలందరూ దేవునికి అవిధేయులైపోయారు కనుక దేవునికి అవిధేయులైనటువంటి దేవుని పిల్లలందరినీ మీరేం చేయాలంటే దేవునికి విధేయులగున్నట్లుగా చేయాలి. దేవునికి విధేయులగున్నట్లు చేయాలి. దానికోసం ఏం చేసినా పర్లేదు. అంటే హత్య చేయమని కాదు, తప్పు చేయమని కాదు, పాపం చేయమని కాదు అర్థం. నువ్వు ఆస్తి అమ్ముతావా? అమ్ము. ఇల్లు అమ్ముతావా? అమ్ము. బండ్లు అమ్ముతావా? అమ్ము. నీకున్న ఆస్తిని కర్రగా తీసైనా సరే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి? రాజ్య వ్యాప్తి కోసం చేయాలి. కానీ మళ్ళీ విలువలు పోగొట్టుకోకూడదు. నీకు కూడా ఉండదు సందు తర్వాత. విలువలు పోగొట్టుకోకూడదు, పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు. ఎవరైనా మనల్ని హింసిస్తే మనం పడాలి, కానీ మనం ఎవరిని హింసించకూడదు. అందుకోసమే ఉపమానంలో చాలా చక్కగా పరలోక రాజ్యం యొక్క గుణగణాలను గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క స్థితిని చెప్తున్నాడు. అది మనకు అర్థమైంది ఏంటంటే పరలోక రాజ్యం విస్తరిస్తుంది అంటే ఎవరు చేస్తే విస్తరిస్తుంది. ఆ బాధ్యత మన పైన ఉంచాడు దేవుడు. అది మనకు అర్థం కావాలి. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి 13వ అధ్యాయంలో ఉపమానంలో. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుతున్న వర్తకుని పోలి. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని అంటే వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. నెక్స్ట్, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని చూడిగా మళ్ళా ఆ 2 ఉపమానాలు కూడా ఏం చెప్తున్నాడు? అది విస్తరించాలంటే నువ్వేం చేయాలి? నీది అమ్మి మరి పెట్టాలి. ఇందులో ఏం కనపడుతుంటది తెలుసా? విస్తారమైన ప్రేమ కనపడుతుంది. ఉట్టుటిని అమ్మి పెట్టు అంటే ఉట్టుటినే కాదు, అవసరం, సందర్భాన్ని బట్టి. మళ్ళీ అమ్మి పెట్టు అని అంటే మళ్ళీ అమ్మేసి తీసుకొచ్చేసి ఎక్కడ? పాస్టర్ పాదాల దగ్గర, పాస్టర్ దగ్గర పెట్టకూడదు. ఈ కాలంలో పాస్టర్లు అందరు దొంగలే. ఎందుకంటే 95% అట్లనే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నువ్వు తీసుకెళ్ళేసి ఇచ్చావనుకో, దేవుని కోసం పని చేసే వాళ్ళు ఎవరో, ఆ పని చేస్తున్న పరలోక రాజ్యంలో పనికి వచ్చే వాళ్ళు ఎవరో, పనికొచ్చే వాళ్ళను పనికిరాని వాళ్ళుగా చేస్తున్నది ఎవరో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పనికొచ్చే వారిని కూడా పనికిరాని వారిగా తీర్చిదిద్దుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సేవకులు అనబడేటటువంటి వారు, మాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి వారు చేస్తున్న అలాంటి పని కనుక మీరు ఆ విషయం మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అదంతయు అమ్మి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరొక మాట 51, 52. వీటన్నిటిని మీరు గ్రహించారా అని అడుగుతున్నాడు. వారు గ్రహించిది మనది. ఇంతకు మీరు గ్రహించారా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానాలు చెప్తున్నాడు. 2 ఉపమానాలు పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం ఎలాంటిది అంటే విస్తరించే గుణం, ఎదిగే గుణం కలిగి ఉన్నది అని 2 ఉపమానాలు చెప్పాడు. ఎదిగే గుణం ఎలా వస్తుంది? అందులో ఉన్న నువ్వు పని చేస్తేనే కదా ఎదుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం పుల్లని పిండి ఉంటుంది కదా, ఆ పిండి పనికి రావట్లేదు అనుకో, ఇది విస్తరిస్తుందా? విస్తరించే గుణం ఆ పిండికి లేదనుకో, ఈ ముద్దంతా పులిసిపోద్దా? పులియదు. అంటే పెట్టిదండగా. ఒక మాటలు చెప్పాలంటే ఇది ఎట్లుంటుందంటే, ఉప్పు ఎంత కర్రీ ఉంటుంది, గిన్నెడు కర్రీ కూర, గిన్నెడు ఉప్పు వేస్తావా? ఇంత వేస్తావు కదా, అవునా కదా? ఇంత వేస్తావు, వేసిన కానీ ఉంటుంది అది కూర మొత్తం విస్తరిస్తుంది. చూడు, మొత్తం చుట్టూ వ్యాప్తి చేస్తుంది. ఆ ఉప్పు సారం లేదైతే
ఏదేసినా దాన్ని సారం తీసుకుంటాడు. బస్టులు ఉప్పేసినా సప్పగానే ఉంటుంది. ఎందుకు? సారం లేదది. ఉప్పు నిస్సారం అయితే ఏం చేస్తుంది అంటే మనుషుల చేత తొక్కబడుతుందని నేర్చుకుంటూ అంటాడు కదా. మనం అలా తయారవ్వకూడదు, సారం లేని వాళ్ళంగా తయారవ్వకూడదు, సారం కలిగిన వారముగా ఉండాలి కదా. ఉండాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ 2 ఉపమానాలు చెప్పాడు చేయాలి. మనం వాటన్నిటిని పట్టుకొని మీరు గ్రహించారా అని చెప్తున్నాడు. ఇది మీరు గ్రహించితిరా అని చెప్తున్నాడు. చెప్పి నెక్స్ట్ ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు శాస్త్రి అంటే దాదాపుగా బాగా కొంచెం ధనవంతుడు, బాగా దాచిపెట్టుకునేటటువంటి వ్యక్తి. పాత కొత్త మొత్తంలో ఒకటి ఉంటాయి ఇంట్లో. తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారా? శిష్యుడిగా చేరినవాడు, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరినవాడు ఏం చేయాలి? ఫైనల్ గా కంక్లూజన్ ఇస్తే ఏం చెప్తున్నాడంటే నువ్వే చేయాలి అని చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో చేరినవాడు ఏం చేస్తాడనంటే తన ఇంట్లో ఉన్నది పాతదైనా కొత్తదైనా మొత్తం బయటికి తెచ్చేటటువంటి వాడిగా ఉండాలి. అలాంటి వాడిగా ఉంటాడు పరలోక రాజ్యంలో చేరిన శిష్యుడు. అలా తెచ్చి ఖర్చు పెట్టగలిగితేనే కదా విస్తరణ జరిగేది. అలా ఉన్నావా? అలా ఉన్నామా? బయట కష్టపడి సంపాదించింది తీసుకొచ్చేసి రాజ్యం కొరకు ఖర్చు పెడితే రాజ్య విస్తరణ జరుగుతుంది. కానీ ఈరోజు ఎలా తయారైపోయింది అంటే బయట ఏమి దొరకకపోతే రాజ్యంలోకి వచ్చి సమకూర్చుకుంటున్నారు, రాజ్యంలోకి వచ్చి సంపాదించుకుంటున్నారు. ఖర్చు చేయాల్సిన చోట సంపాదించడం అంటే దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు సేవకులు అనుకునేటువంటి వాళ్ళందరూ చేస్తుంది ఏదో తెలుసా? బయట కష్టపడి సంపాదించిందంతా తీసుకొచ్చేసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం అని చెప్పేసి చాలా మంది పనికొచ్చేవాళ్ళు, పరలోక రాజ్యంలో చేరిన పనికొచ్చినటువంటి పని చేస్తున్నటువంటి ప్రయోజకులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళకున్నటువంటి కష్టంలో నుంచి వాళ్ళకున్నటువంటి దాంట్లో నుంచి తీసి ఎవరికి ఇస్తుంటారు? సేవకునికి, పాస్టర్కి ఇస్తుంటాడు. ఎందుకు? రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడాలి అని చెప్పేసి అంటున్నప్పుడు ఈ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మొత్తం తానే ఉంచుకుంటున్నాడు. ఉంచుకొని ఏమంటాడు? దేవుడు ఆశీర్వదించాడు బ్రదర్, దేవుడు ఆస్తిని విస్తరింపజేశాడు. దేవుడు ఏం చేశాడట? అతని ఆస్తిని విస్తరింపజేశాడట. ఎంత తప్పు మాట్లాడుతున్నాడు, అవునా కదా? ఫస్ట్ పనికొచ్చేటటువంటి వాడు ఏం చేయాలి? పరలోక రాజ్యంలో పనికొచ్చేటటువంటి వాడు ఏం చేయాలి? తనకున్నదంతా ఇవ్వగలగాలి. ఇవ్వకపోతే తనకున్నదంతా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన ఇవ్వలేదుగా. ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు 19వ అధ్యాయంలో, ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇవ్వకుండా యేసుక్రీస్తును పరలోక నీ రాజ్యము వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి ఆస్తి కోసం అని రిటర్న్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడిని చూసేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి అక్కడ ఎలా గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం శక్తి అని 19వ అధ్యాయం 23వ వచనం. యేసు 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి 19వ అధ్యాయం 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం అనేది లాభమేమి లేదు. పరలోకంలో ప్రవేశించడం వల్ల లాభమేమి లేదు, దుర్లాభమే తప్ప లాభం లేదు. దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో వీడు పనికి మాలినవాడు, పని చేయనివాడు అని అర్థం, అవునా కదా? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా నా ధనం నాది అని కొట్టుకుంటున్నాడంటే వీడు పనికొచ్చేవాడా పనికిరానివాడా? పరలోక రాజ్యంలో ఇట్లాంటి వాడు పనికిరాడు. నాది నేనే చూసుకుంటా, నా పని నేనే చేసుకుంటా, అవునా కదా? నేను సంపాదించింది నేనే తింటా, నేను ఎవరికో ఎందుకు ఇవ్వాలి, ఇది నాది అని అనుకున్నావు అనుకో, నువ్వు ధనవంతుడివే. తెలుసు కదా ధనవంతుడు లాజరు గురించి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ధనవంతుని పేరేం పేరు చెప్పండి? ధనవంతుడే. దరిద్రుడి పేరేం పేరు చెప్పండి? లాజరు.
ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు కూడా అక్కడ ఉన్న ధనవంతుడు కూడా ఏం చేశాడు? మనం ఏదైతే అనుకుంటామో అది చేశాడు. నా సొమ్ము నా ఇష్టం, కష్టార్జితం నాది, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేను తిన్నాను, నేను ఏసీ ఫిట్ చేసుకున్నాను, నేను మట్సంగా బతికాను, నా తప్పేంది బ్రదర్ అన్నాడు ఆయన. ఆహా, అవునా? అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నిన్ను తయారు చేశాను, నా ఇష్టం, నేను ఆడేస్తా, నువ్వేమిటి అన్నాడు అనడానికి? సింపుల్, పెద్ద డిస్కషన్ అవసరం లేదు. నిన్ను తయారు చేసింది నేను, భూమిని తయారు చేసింది నేను, నా ఇష్టం యాడనే పెడతా. నీది నీ ఇష్టం అన్నప్పుడు నాది నా ఇష్టమా కాదా చెప్పు? నీది నీ ఇష్టం అని నీ లెక్క నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా నా లెక్క మాట్లాడతా. నాది నా ఇష్టం అంట. ఉందా సౌండ్? లేవు. అందుకోసమే జాగ్రత్త పడండి. నీకోసమే నువ్వు బతికావనుకో స్వార్థం కదా. దేవుని కోసం బతకటం అంటే ఇంకొక వ్యక్తి కోసం, పక్కింటోడి కోసం కాదు. దేవుని కోసం బతకటం అంటే ఏంటో తెలుసా? నీతిగా బతకటం, నిస్వార్థంగా బతకటం, నిజాయితీగా బ్రతకటం, ప్రేమ కలిగి బ్రతకటం, కనికరంతో బ్రతకటం, దయ కలిగి బ్రతకటం, జాలి కలిగి బ్రతకటం. ఇవన్నీ ఉన్నాయనుకో, నువ్వు సంపాదించుకొని నీ అంతట నువ్వు గుడిసె నింపుకో, బిరువల నిండా పెట్టుకో, బ్యాంకుల నిండా పెట్టుకో. ఏం చేస్తావు? అనవసరంగా ఆడబడి ఏం చేస్తే నలుగురికి హెల్ప్ చేసేటట్టు బయట ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేసి సహాయాలు చేస్తావు. అలా చేస్తేనే కదా విస్తరించేది. పరలోక రాజ్యం విస్తరణ అంటే ఏం విస్తరించాలో తెలుసా? దయ విస్తరించాలి, జాలి విస్తరించాలి, ప్రేమ విస్తరించాలి, కనికరం విస్తరించాలి. అది నీ నుండే విస్తరించాలి. అప్పుడవుతావు నువ్వు దేవుని కుమారుడివి, అప్పుడవుతావు నువ్వు ప్రయోజకుడివి, అప్పుడవుతావు నువ్వు పరలోక రాజ్యంలో చేరినటువంటి ప్రయోజకుడమైనటువంటి కుమారుడివి. నీది నీవే అనుకో, నువ్వు తింటూ బ్రతుకుతున్నావు అనుకో, నువ్వు పనికి మాలిన వాడివే తప్ప ప్రయోజకుడివి కానీ రావు. పరలోక రాజ్యంలో పనికి వచ్చేటటువంటి వాడు ఎలా ఉండాలి? తనకున్నదంతా అమ్మిసరి అవసరం అనుకుంటే పెట్టగలగాలి. దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం. ఇవ్వలేదనుకో ఏమంటాడు యేసు ప్రభు? ఇలాంటి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట వేస్ట్, దుర్లభం, నిరుపయోగం, వీడి వల్ల ఉపయోగం లేదు అని చెప్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే రెండో పాయింట్, ఒకవేళ పనికొచ్చేవాడే అయి ఉండి కష్టపడి, బయట ఎంతో కష్టపడి, చాలా చోట్ల, కొన్ని చోట్ల మనం విన్నాం డైరెక్ట్గా, మరి కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా విన్నాం. ఏంటి అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఆర్థికంగా ఉండి ఎంతో కష్టపడి సంపాదించిందంతా సంఘానికి, సేవకునికి పెడతా ఉంటే ఆ సేవకులు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళ ఆత్మీయ స్థితిని కూడా ఆన్నే ఉంచుతారు. ఎక్కడేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా ఆత్మీయ స్థితి కూడా ఆన్నే ఉంటుంది, ఆర్థిక స్థితి కూడా ఆన్నే ఉంటుంది. కానీ మనోడిది ఆర్థిక స్థితి అంచెలంచెలుగా పెరిగిపోతుంటుంది సేవకుంది, కానీ ఇతని ఆత్మీయ స్థితి కూడా మైనస్ డిగ్రీలో ఉంటుంది. జీరో కూడా కాదు, మైనస్లోకి వెళ్ళిపో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రయోజకులని కూడా నిష్ప్రయోజకులుగా తయారు చేస్తున్నది నేడు క్రైస్తవ సేవకులే, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళే. కాబట్టి మనం ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ సేవకునికి కలివాల్సింది మీరు. ఏదైనా పని జరుగుతుంటే ఆ పనిలో పాలిభాగస్తులు అవ్వాలి, ఆ పని నిమిత్తం ప్రయాసపడాలి, పాటుపడాలి, అందులో అయిన ఖర్చు భరించాలి, దానికోసం ముందుకెళ్ళాలి, దానికోసం కష్టపడాలి. నువ్వు ఏ పని చేస్తావు చెయ్యి, ఇల్లీగల్ పని చేయకు. మళ్ళీ లీగల్ వర్క్స్, నువ్వు ఎలాంటి వర్క్ చేసినా కూడా, ఏ విధమైనటువంటి పనులు చేసినా కూడా ఆ పని చేసి దాంట్లో వచ్చిన సంపాదన అంతటిని నేను సంపాదించాను, నాది అని అనుకోకుండా దాన్ని దేవుని కోసం, రాజ్య విస్తరణ కోసం నువ్వు పెట్టగలిగితే, పాటుపడగలిగితే ప్రయోజకుడు అవుతావు. దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రయోజకుడి అవుతావు, పనికొచ్చిన వాడు అవుతావు. లేకపోతే నువ్వు పనికిరావు. పరలోక రాజ్యంలో నువ్వు పనికిరావు, పనికిరాని వారిగా మిగిలిపోతాం. దానివల్ల ఏమవుతుందండి? అసలు అక్కడ పరలోక రాజ్యమే లేదు, తీసేస్తాడు దేవుడు.
మనం ఉట్టుట్టిగా కూడుకోవటమే తప్ప అక్కడ రాజ్యం లేదు. ఉట్టుట్టిగా కూరుకోవడమే. సంఘం ఉన్నంత మాత్రాన దేవుని రాజ్యం ఉండాలని రూల్ ఏం లేదు. అవునా కదా? గుంపుని సంఘం అంటాం. ఒక గుంపుని సంఘం అంటాం. ఆ గుంపు దేనికోసం కూడుకుంది అది ముఖ్యం. గుంపుని సంఘం అంటాం. అయితే ఆ గుంపు దేనికోసం కూడుకుంది? ఈ లోకంలో చాలా గుంపులు ఉన్నాయి. ఏం గుంపులు? మహిళా గుంపు, దేవుని కోసం పాటుపడటం కోసం గుంపు కూడా సంఘమే. అది కూడా ఏ సంఘం? మహిళా సంఘం. ఎవరి కోసం పాటుపడుతున్నారు? ఆటో డ్రైవర్ల సంఘం, అది కూడా సంఘమే. వాళ్ళు దేనికోసం కష్టపడతారు? లారీ డ్రైవర్ల సంఘం, అది కూడా సంఘమే. దేనికోసం కష్టపడతారు కదా? విచిత్రం ఏంటంటే లారీ డ్రైవర్లే వస్తారు లారీ డ్రైవర్ల సంఘం అన్నప్పుడు, ఆటో డ్రైవర్లు రారు. అవునా? క్రీస్తు సంఘం అన్నప్పుడు ఎవరు వస్తారు? క్రైస్తవులే వస్తారు. క్రీస్తు సంఘం అన్నప్పుడు క్రైస్తవులే వస్తారు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్గా బేతేలు సంఘం ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్గా మన హెబ్రోను సంఘం ఉందనుకో. ఎవరు వస్తారు అక్కడికి? హెబ్రోనులు వస్తారు. హెబ్రోనులు ఎవరున్నారు? అంతే కదా? మహిళా సంఘం అంటే ఎవరు వస్తారు? మహిళలు వస్తారు. మన భారతదేశంలో కొన్ని కులాలు ఉన్నాయి. కులాన్ని బట్టి కూడా సంఘాలు ఉన్నాయి. మాలా సంఘం అని అంటారు. ఎవరు వస్తారు ఇక్కడికి? అంతే కదా? రెడ్డి సంఘం అని ఉంటుంది. ఎవరు వస్తారు అందులోకి? మాలలు రారుగా. అంతే కదా? గౌడ్ సంఘం అని ఉంటుంది. ఎవరు వస్తారు? అది క్రీస్తు సంఘం అని ఉంటుంది. ఎవరు వస్తారు? క్రైస్తవులు వస్తారు. క్రీస్తు సంఘంలో ఎవరు వస్తారు? క్రైస్తవులు వస్తారు కదా? మరి హోసన్న సంఘంలో ఎవరు వస్తారు? హోసన్నాస్ కదా? అంటే మినిమం నాలెడ్జ్ అనమాట నీకు. అసలు సంఘం అంటే ఏంటి, ఆ సంఘానికి పేరు ఎట్లా వస్తుంది అంటే అందులో ఏ గుంపు అయితే ఉంటుందో ఆ గుంపును బట్టి పేరు వస్తుంది. ఒక 100 మంది కొడుకున్నారు అనుకో, ఉన్నోళ్ళందరూ రెడ్డోళ్ళే అనుకో, ఏమొస్తుంది పేరు కదా? 10 మంది వాళ్ళు, 10 మంది ఇల్లు, 10 మంది వాళ్ళు అని చెప్పేసి రకరకాల కులాస్తులు ఉన్నారు అనుకో, ఒక పేరు పెడతావా? పెట్టలేము కదా? అది క్రైస్తవులందరూ 100 మంది కూడుకొని ఉన్నారు అనుకో, దాని సంఘం. ఏం సంఘం? క్రీస్తు సంఘం కదా? ఇది అర్థం కావాలి. ఫైనల్గా ఒక మాట చూపించి మేము ముగించేస్తాను. ఎందుకనంటే గుంపు ఉన్నంత మాత్రాన, సంఘం ఉన్నంత మాత్రాన ఇక్కడ రాజ్యం ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ అర్థం కావాలి, ఏమి ఉంటే సంఘం ఉన్నట్టు, ఏమి లేకపోతే సంఘం లేనట్టు అనేటటువంటి విషయాన్ని ఒకటే ఒక మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 2వ అధ్యాయం 1 నుంచి. ఎఫెసులో ఉన్న ఏ సంఘం అది? మళ్ళీ ఎఫెసీ సంఘం అనకండి. ఎఫెసులో ఉన్నది క్రీస్తు సంఘం, దేవుని సంఘం. ఎఫెసీ అనేది పట్టణం అండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు. 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. జాగ్రత్తగా వినండి. మనం అసలు పనికి వస్తామా, పనికి రామా? ఎవరి దగ్గరనో కాదు, మన దగ్గర అసలు సంఘం ఉందా లేదా, రాజ్యం ఉందా లేదా కదా? టెస్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఉందా లేదా? ఉండాలంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, వాళ్ళ అబద్ధీకులు అని నువ్వు కనుగొన్నావు. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘంతో మాట్లాడుతున్నాడా? నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను
ఇన్ని చేసినను, అయినను అంటే ఇన్ని చేసినను మొదట నీకుండిన ప్రేమ ఒకటి మిస్ అయినావు. ఏంటది? బాగానే కష్టపడుతున్నావు, బాగానే ఖర్చు పెడుతున్నావు, బాగానే ఇబ్బందులు పడుతున్నావు, అన్నీ సహిస్తున్నావు, బాగుంది, చాలా కష్టపడుతున్నావు, సూపర్. కానీ ఒకటి మిస్ అయింది అంటున్నాడు దేవుడు. ఏంటిది? మొదట నీకుండిన ప్రేమ మొదట నీకు ఒక ప్రేమ ఉండేది. మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలేసినవు. వదిలేసినవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు, మొదటి రోజుల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత ప్రేమ చూపించినావు? వాక్యం అంటే ఎంత పడి తెచ్చినావు? వాక్యం కోసం ఎలా ప్రయాణం చేసినావు కదా? అనేకుల్ని ప్రేమించినావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాట నీలో తాండవం ఆడింది. అవునా? నువ్వు అందరినీ ప్రేమించినావు, అందరితో కలిసి ఉన్నావు. ఇప్పుడు ఏదో మిస్ అయింది. ఏంటిది అంటే ప్రేమ. మరలా దాన్ని ఏం చేసుకో, చదువు. నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో ఆది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. నువ్వు అలా చేసి మారు మనసు పొందితేనే సరి. లేకపోతే లేని ఎడలా నేను నీ దగ్గరికి వస్తా. వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసేస్తా. నీ దగ్గర దీపం లేకుండా చేసేస్తా. నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తా. ఇంతకు దీపస్తంభం అంటే ఏంటి? దీపస్తంభం అంటే ఏంటంటే స్తంభం అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటే సంఘము. ఇక్కడ 7 సంఘాలు అనగానే మళ్ళీ 1 2 3 4 5 6 7 అని చెప్పేసి కౌంటింగ్ చేసుకోకండి. సంఘం ఏంటి? ఒక్కటే సంఘం, యేసుక్రీస్తు సంఘం. సంఘం ఒకటే, యేసుక్రీస్తు సంఘం అన్న, దేవుని సంఘం అన్న, రాజ్యం, పరలోక రాజ్యం అన్న, దేవుని రాజ్యం అన్న, క్రీస్తు రాజ్యం అన్న ఒకటే కదా. ఒకటే. 7 అంటే కంప్లీట్నెస్, పరిపూర్ణతను చిహ్నంగా పరిపూర్ణతను చూపిస్తుంది. కాబట్టి 7 దీపస్తంభాలు అని అంటే 7 సంఘాలు. ఒక దీపస్తంభం అంటే ఒక సంఘం. దీపస్తంభం అంటే సంఘం కదా. దీపస్తంభం అన్న దగ్గర సంఘం అని పెట్టి చదవండి. ఇప్పుడు 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ సంఘము, అక్కడ ఉన్నటువంటి సంఘమును దాని చోట నుండి తీసేస్తా. ఆ పవర్ అది తీసేసాడు అనుకో, ఆ తర్వాత ఇది సంఘమే అని కూడుకుంటుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? దైవిక కార్యక్రమాలు జరగదు. ఒక్కడే ఈ లోకంలో మాత్రమే లబ్ధి పొందుతూ ఉంటాడు. ఒక్కడే. ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి లీడర్. మీరు కష్టపడాలి. ఆ కష్టంలో ఏది ఇబ్బంది రాకుండా నేను ప్రార్థన చేస్తా. మీరు మీ ఇల్లు కట్టుకోవాలి, అందులో నుంచి నాకు చదువు ఇవ్వాలి. మీరు ఇల్లు కట్టుకోవాలి, తర్వాత నేను ఇల్లు కట్టుకోవాలి. మీరు కారు కొనుక్కోవాలి, ఆ తర్వాత నేను కారు కొనుక్కోవాలి. అట్లుంటుంది అనుకుంటావా? అట్లా కూడా ఉండదు. మీకంటే ముందు నేను కారు కొనుక్కోవాలి, మీకంటే ముందు నేను ఇల్లు కట్టుకోవాలి, మీకంటే ముందు అన్నిటికంటే ముందు మీరు ఏమనుకుంటారు? దేవునికి ఫస్ట్ ఇవ్వాలి.
తర్వాత మీరు తినండి. దేవునికి ఫస్ట్ ఇవ్వాలి, దేవునికి ఫస్ట్ ఇవ్వాలి, దేవునికి ఫస్ట్ ఇవ్వాలి. మొత్తం భయంకరంగా నేర్పించేశారు అందరికీ. నిర్వీర్యం చేశారు, మొత్తం ఆపేశారు, నిష్ప్రయోజకులు చేశారు. దేవునికి ముందు ఇవ్వాలి, దేవునికి ముందు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు బాగానే ఇస్తున్నారు, కానీ అంతా ఈయన ఏం చేస్తున్నాడు, మొత్తం ఈయన దగ్గర స్టాక్ అయిపోతుంది. ఈయన ఏమైనా ప్రేమ కనికరం చూపించేమైనా చూపిస్తాడా, చేస్తాడా? ఒక సహోదరుడు ఉన్నాడట, బాగా ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టిండట. ఎవరైనా మళ్ళీ పాస్టరే. ఒక సహోదరుడు బాగా ఇబ్బందుల్లో ఉండి ఒక 2 లక్షలు అప్పు కన్నయ్యి మళ్ళీ ఇచ్చేస్తానంటే, నీ రేంజ్ ఏంది, నా రేంజ్ ఏంది, నా రేంజ్ వాళ్ళతోనే నేను మాట్లాడతాను, నా రేంజ్ వాళ్ళతోనే నేను సహవాసం చేస్తాను, నీ రేంజ్ వాళ్ళతో నేను చేయను. నా దగ్గర డబ్బులు లేవని కదా, ఉన్నాయి ఫుల్, లేకనే ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాను అనుకుంటున్నావా? కానీ నీకు ఇవ్వ అన్నాడట. ఎవడు? పాస్టరా? అవునా కదా? ఈ లోకంలో ధనము కూర్చుకున్న వారందరూ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పరలోకానికి పోగొట్టుకొని నరకానికి చేరేటటువంటి నెంబర్ 1 క్యాండిడేట్స్. అర్థమవుతుందా? నరకానికి వెళ్ళే నెంబర్ 1 క్యాండిడేట్స్. కాబట్టి జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఉన్నటువంటి కొంతే ఉంది, మనం ఏమైనా పెద్ద పెద్ద ధనవంతులం కాదు, వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఉన్న దాంట్లో నుంచి తీసి ఇచ్చి దేవుని పనిలో, దేవుని రాజ్య విస్తరణకై కష్టపడదాం, చేద్దాం, ప్రయోజకులం అవుదాం. రాజ్య విస్తరణ కోసం బ్రతికున్న రోజులు పాటుపడదాం, పని చేద్దాం. లేకపోతే నిష్ప్రయోజకులమైనటువంటి వాళ్ళం అయిపోతాం. పరలోక రాజ్యంలో పనికొచ్చే వాళ్ళముగా కాకుండా పనికిరాని వాళ్ళము కాకూడదు. అవునా కదా? ఇక్కడ మన దగ్గర ఏంటంటే మనకు సత్యం తెలిసిపోయింది కాబట్టి మనం ఎట్లుంటాం ఇప్పుడు, నువ్వు ఒకటి నేను ఒకటి కాదు, నువ్వెంతో నేనంతా, నేనెంతో నువ్వంతా. పర్టికులర్గా ఇక్కడ సేవకుడు అనే కోణంలో లోకస్తులు, లోకంలో ఉన్నటువంటి డినామినేషన్లో ఉన్నటువంటి విధంగా అయితే లేదుగా. పాస్టర్ అనగానే కుర్చీ మీద కూర్చోవాలి, మనం కింద కూర్చోవాలి అనేవి లేదు కదా. కాబట్టి మనం కలిసి చేద్దాం, కలిసి పనిచేద్దాం, దేవుని కోసం కలిసి ప్రయాసపడదాం, కలిసి పాటుపడదాం. మనలో మనకు కూడా ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ చెల్లించే విధంగా ఉండండి దయచేసి. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్కరు స్పందించగలగాలి. ఏమి ఇస్తాంలేండి కదా. అప్పుడు కరెక్ట్గా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీకే జరిగింది అనుకోండి, ఏదో ఒక ఇబ్బంది నీకే జరిగింది అని అనుకొని ఆ మాట మాట్లాడు. మనకు మ్యాటర్ అర్థం కావట్లేదు అని చెప్పడానికి ఇది ఒక రుజువు అనమాట. ఎందుకనంటే ఏదైనా సరే మన ఇంటి దానికి వస్తే కానీ మనకు అర్థం కాదు. సంఘంలో ఎవరికో ఒకరికి బాగాలేదండి, సహాయం చేస్తే చేయండి అన్నప్పుడు ఎట్లుంటుంది తెలుసా? అందరు చేస్తలేమని చెప్పితే ఉంది, అందరదే అనుకుంటున్నారు. అందరు అదే అనుకుంటున్నారు. అట్లా అనుకోకూడదు. ఏం చేయాలి? అందరూ సహాయం చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. ఎవరికోవాలి తెలుసా? రేపటికి నాకే అయితే నేను ఇవ్వలేదనుకో, దేవుడు అన్నాడు నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అంట. నువ్వు చేయలేదనుకో నీకు వస్తుందా? రాదు. నువ్వు చేసినావు అనుకో ఖచ్చితంగా నీకు వస్తుంది. ఏదన్నా ప్రమాదం జరిగింది, ప్రమాదంలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు మీ ఇంట్లో ఏదన్నా జరిగితే అప్పటికప్పుడు 10,000 లేరు తెస్తారా లేదా? మన 10,000 అడుగుతున్నావా? సరే 1,000 రూపాయలు తలా వేయిస్తే ఒక సహోదరుడు నిలబడతాడు, ఒక సహోదరికి ఇబ్బంది ఉంది నిలబడుతుంది, హాస్పిటల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు అన్నప్పుడు ఆ మాట తెలియగానే ప్రతి ఒక్కరు స్పందించండి. 1,000 రూపాయలు వెళ్దా ఈజీ. అదే మన కుటుంబంలో వెళ్తే, అదే మన కుటుంబంలో ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే కదా. ఫైనల్గా ఒక మాట చెప్తాను ప్రార్థన చేసుకునే ముందు, దీనికోసం పాటుపడండి. ఇది ఫస్ట్ స్టెప్.
ఫస్ట్ మన సంఘంలో ఉన్నటువంటి మనలో మనకు యూనిటీ, ఐక్యత ఉండి ఎవరికైనా బాధలు ఉంటే పరిగెత్తుకొని వెళ్ళేటటువంటి గుణాన్ని అలవర్చుకోండి చెప్తున్నాను. అలాంటి మనస్తత్వాన్ని పెట్టుకోండి. మనలో ఎవరికి వచ్చినా కూడా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరెవరైతే ప్రస్తుతానికి సంఘ సభ్యులుగా ఉన్నారో, మీలో ఎవరికి ఏం జరిగినా కూడా మనలో ఒకరికి చేరదీసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలియకపోయినా కూడా ప్రమాదమే. తెలియకపోతే మనం చెప్పలేం కదా, తెలియకపోతే మనం వెళ్ళలేం కదా, తెలియకపోతే మనం సాయం చేయలేం కదా. ఏ ప్రమాదం జరిగినా మీ కుటుంబాలలో ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికి ఇవ్వండి, అందరికి చేయండి. లేదంటే మన గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, సెండ్ చేయండి, అందరు తెలిసిపోద్ది. అందరు ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఏమంటారు, అది చేద్దాం. ఇదే ఫస్ట్ స్టెప్. దీంతో మనం మొదలు పెడదాం, మనం డెవలప్ అవుదాం, మనం ముందుకెళ్దాం, రాజ్య విస్తరణ కోసం పాటుపడదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా.